చరిత్రలో నిలిచిపోయేలా 5 ఏళ్ల పాలనలో జగన్ చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని ఆయన బర్త్డే సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకుందాం. అతను సంక్షేమానికి సరికొత్త అర్థం చెప్పి దార్శనికుడయ్యాడు. అతను ప్రతి పేదోడి గడపలో వెలుగులు పంచి సూర్యుడులా నిలిచాడు. అతను విశ్వసనీయతకు మారుపేరైన నాయకుడయ్యాడు. అతను కోట్లాది మంది పేద మధ్య తరగతి ప్రజలకు కంచంలో మెతుకయ్యాడు, కంటి నిండా కునుకయ్యాడు, గుండెల నిండా భరోసా నింపాడు. అందుకే గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలు మెచ్చిన నాయకుడిలా నిలిచాడు. చెప్పింది చెప్పినట్లు చేశాడు. ఏపీ చరిత్రలోనే కాదు, ఉమ్మడి ఏపీ చరిత్రలోనూ మునిపెన్నడూ చూడనంత సంక్షేమాన్ని ప్రతి గడప ముందుకు చేర్చాడు. దట్ ఈస్ జగన్, దిస్ ఈస్ విజన్ అనేలా అద్భుతమైన పాలన సాగించాడు. మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత, ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో, ఆప్యాయత ఏమైందో తెలియదు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు పంచిన నువ్వులు, పూచిన పువ్వులు, వంచనలిచ్చిన వేగా, వెలిగించిన వెలుగులు తొలగిన వేళే ముంచేస్తాయిగా. ప్రజల తీర్పు చేసుకుంటాం, కానీ మంచి చేయడానికి మాత్రం ప్రజలకు తోడుగా వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ఈ పార్టీ పేదవాడికి అండగా నిలుస్తుంది. పేదవాడికి అండగా ఉండే కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పేదవాడికి తోడుగా ఉంటూ గలం విప్పుతుంది. ఏమి చేసినా, ఎంత చేసినా ఇంకా 40% ఓటు బ్యాంకు మాత్రం తగ్గించలేకపోయారు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడి నుంచి లేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి గుండె ధైర్యంతో నిలబడి మళ్ళీ లేస్తాం. ఈసారి జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఊరికే చూస్తూ ఊరుకోండి. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంది. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా.